ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నాము. ఈరోజు లంచ్ చూద్దామండి. రైస్ అండి, పప్పుచారు, దాంట్లోకి చికెన్ కర్రీ చేశానండి. ఇంకా అరటికాయ చిప్స్, పొమగ్రనేట్ సీడ్స్, పెరుగు. చిన్న మాట, జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు, మూఢుల నోరు అప్పుడే నాశనము చేయును. చూడండి, జ్ఞానులు తమ జ్ఞానాన్ని దాచుకొని సరైన సమయానికి మాత్రమే మాట్లాడతారు. వారు మాటల కంటే మౌనానికి విలువ ఇస్తారు, ఎందుకంటే ప్రతి మాట ఫలితాన్ని తీసుకొస్తుంది. జ్ఞానము ఉన్నవారు తమ మాటల ద్వారా శాంతిని, నిర్మాణాన్ని కలిగిస్తారు. కానీ మూర్ఖుల నోరు త్వరగా తెరుచుకుంటుంది. ఆలోచన లేకుండా మాట్లాడే మాటలు నాశనాన్ని దగ్గర చేస్తాయి. మాటలు ఆయుధాల వంటివి. వాటితో గాయపరచవచ్చు లేదా స్వస్థపరచవచ్చు. జ్ఞానం లేకుండా మాట్లాడిన మాటలు మనకే సమస్యలను తెస్తాయి. మాట్లాడే ముందు ఆలోచించాలి. జ్ఞానము సంపాదించడమే కాకుండా దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా నేర్చుకోవాలి. దేవుడి ఇచ్చిన జ్ఞానాన్ని హృదయంలో దాచుకుని ప్రేమతో, వివేకముతో మాట్లాడినప్పుడు మన జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది.